ప్రైజ్లో క్రీస్తుని గురించిన మూలోపదేశం గురించి మనం తెలుసుకుందాం. మనం చూసినట్లయితే క్రీస్తుని గురించిన మూలోపదేశము అనేది హెబ్రీయుల రాసిన లేఖనంలో మనం చూడవచ్చు. ఇది ప్రాథమిక క్రైస్తవ సిద్ధాంతాల గురించి తెలియజేస్తుంది. అయితే ఈ దినాల్లో మనం చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనమును మనం గమనించినట్లయితే, నీవు దేవుని యందు ఉన్న విశ్వాసమును, నీవు బాప్తీసమును, అలాగే హస్తనిక్షేపణ, మృతుల పునరుద్ధరణ, అలాగే నిత్యమైన తీర్పు. దేవుని యందు విశ్వాసము నీది ఎట్టి రీతిగా ఉందనేది ఈ మూలోపదేశంలో తెలియజేస్తుంది. నీవు నీ విశ్వాసమును బట్టి నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. నీ విశ్వాసమును బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. నీ విశ్వాసమును బట్టి నీకు కావాల్సినవి దక్కును. దేవుడు ఎవరికి ఏది కావాలనేది వారికి ఇచ్చును కదా. నీ విశ్వాసమును బట్టే కదా నీవు రక్షింపబడతావు, నీ కుటుంబం రక్షింపబడుతుంది. ఇటువంటి విశ్వాసము చాలామంది సేవకులు మనం గమనించినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. మరి ఆయన విశ్వాసం ఏంటిది? దేవుడు చెప్పాడు, ఆయన మార్గంలో నడిచాడు. చివరికి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడని పరలోకపు తండ్రి మనతో మాట్లాడి ఉన్నాడు లేఖనం ద్వారా. ఈ దినాన మన విశ్వాసమును బట్టి నీది ఎటు రీతిగా ఉంది. అయ్యో నా కుటుంబం ఉంది, లేదా నాకు ఇలా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ అని అనుకుంటే నీ విశ్వాసం దేవునితో లేనట్టే. కాబట్టి నీ విశ్వాసము నీ కుటుంబాన్ని కడుతుంది, నీ విశ్వాసము నీకు రక్షణ కలిగిస్తుంది, నీ విశ్వాసం దేవునితో ఉండడానికి సహకరిస్తుంది. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఇంకోటి బాప్తీసం అనేది ఒక మనిషి రక్షణ పొందటం. అంటే ఒక మనిషి చనిపోయి మరలా జన్మించి, అంటే కొత్త జీవితానికి ఈ బాప్తీసం అనేది క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటుంది. నువ్వు దేవుని నమ్మి క్రీస్తుని నమ్మి రక్షణ పొందితే నువ్వు క్రీస్తుని అంగీకరించినట్టే, క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నట్టే. అప్పుడు నీవు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశింపగలవు. ఈ దినాన చూస్తే ఒక మనిషి అనేది కుమారుడిగా ఎవరైతే ఉన్నారో వారు చనిపోయి మరలా పునర్జన్మ ఎత్తడం అనేది ఈ బాప్తీసం గురించి తెలియజేస్తుంది. ఈ బాప్తీసం వలన నీవు రక్షింపబడతావు. కొంతమంది దేవునితో బలముగా ఉండి అంటే విశ్వాసమును, అలాగే ప్రార్థన యందు నీవు ప్రార్థన యందు విశ్వాసముగా ప్రార్థనతో చేస్తూ అనుదినము కూడా ప్రార్థనలో గడిపితే, దేవునితో ప్రయాణం చేయగలిగితే నీకు దేవునిచ్చే గొప్ప వరాలు. వీరు అనేక దయ్యమును వెళ్ళగొట్టారు, స్వస్థపరిచారు. వీరు ప్రార్థన వలన, వీరు దేవుని యందు విశ్వాసం వలనే దేవుని యొక్క సేవ చేయడంలోనే వీరికి ఉన్న గమ్యం. కాబట్టి వీరికి ఎటువంటి వరం అనేది వచ్చింది. నీవు దేవుని యందు ఉండే విశ్వాసం ఎటు రీతిగా ఉందో, నీ దేవుని యందు ఉండే ప్రార్థన స్థితి ఎటు రీతిగా ఉందో, నువ్వు నీ ప్రార్థన వల్లనే నువ్వు రక్షింపబడతావు. నీ ప్రార్థన వల్లనే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. నీ ప్రార్థన అనుదిన ప్రార్థనలో ఎక్కువగా ఉంటే నువ్వు హస్తనిక్షేపణ అనే వరమును కూడా పొందుతావు. కొంతమంది సేవకులను చూస్తాం మనము, వారు తలపైన చేయి పెట్టి ప్రార్థన చేస్తారు. ఇది హస్తనిక్షేపణ అంటే తలపైన చేయి పెట్టి ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన చేయడం వలన కొంతమంది స్వస్థతలు పొందుతారు. వారికి అనారోగ్య సమస్యలు ఉంటే స్వస్థతలు పొందుతారు. కొంతమంది అభిషేకం చేస్తారు. ఇవి దేవునిచ్చే వరము. నీ ప్రార్థన బలమైన స్థితిని బట్టి దేవునిచ్చే వరము. నువ్వు దేవునితో ప్రయాణం చేస్తే నువ్వే నా కుమారుడు, నీవే బల నమ్మకమైన కుమారుడా, దాసురాలు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నీకు ఎటువంటి వరాలు అనేవి దేవుడు ఇస్తూ ఉంటాడు. కనుక నువ్వు గమనించినట్లయితే మృతుల పునరుద్ధరణ అంటే ఒక మనిషి చనిపోయి మరలా బ్రతకటం. నువ్వు ఎప్పుడైతే చనిపోయి మరలా బ్రతుకుతావో మృతుల పునరుద్ధరణ జరుగుతుంది. క్రీస్తు అయిన యేసుప్రభు గారు మనతో అనే ఉన్నారు. ఆయన చనిపోయి మన కోసము బ్రతికి ఉన్నారు. 3వ దినాన లేచి ఆయన శిష్యులతో మాట్లాడి పరలోక రాజ్యం తండ్రి దగ్గరికి చేరుకున్నారు. ఆయన చనిపోయి లేవడం అంటే, బ్రతకడం అంటే సాధారణం కాదు. చాలామంది కూడా చనిపోతారు, కానీ మరలా బ్రతకడం అనేది అసలు అసాధారణం. అది
అది దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి ఏదైనా అసాధ్యమని ఉందా? ప్రియ సహోదరి సహోదరులరా, ఈ దినం మనం గమనించినట్లయితే మృతుల పునరుద్ధరణ అంటే తిరిగి నువ్వు చనిపోయి తిరిగి మరలా బ్రతకటం. క్రీస్తు మన కొరకు మన పాపం నిమిత్తం చనిపోయి ఆయన మరలా 3వ దినాన లేచి ఆయన మన కొరకు లేచి ఉన్నాడు. క్రీస్తు బాటలోనే ఉంటే నీవు కూడా మృతుల పునరుద్ధరణ పొందుతావు. ఈ దినాన్ని మనం చూసినట్లయితే మరి నీ స్థితి ఎట్టి రీతిగా ఉంది? దేవునితో నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావా? దేవునితో నువ్వు పోరాడగలుగుతున్నావా? దేవునితో నువ్వు ప్రార్థనలో ఉండగలుగుతున్నావా? నువ్వు ఎంతగా అయితే పోరాడతావో దేవుడితో, నువ్వు అంతగా ఎత్తబడతావు. నువ్వు అంతగా దేవునితో పోరాడితే నీకు హస్త నిక్షేపణ వరమే కాదు, చాలా వరాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. కనుక ఇటువంటి వరాలను సద్వినియోగం చేసుకోవాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడున్న నీకు అంశమే కాదు, లోతుగా దేవునితో చర్చ చేయాలి. మూలోపదేశం అంటే అదే కదా. ఒక్కసారి గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా, నువ్వు ఎవరి కోసమో బ్రతుకుతున్నావో, నువ్వు దేనికోసమో బ్రతుకుతున్నావో ఒక్కసారి గమనించు. నీ కుటుంబం కోసమా, ఈ లోకం కోసమా? నీవు క్రీస్తు కొరకే బ్రతికితే నువ్వు మరలా చనిపోయి మరలా బ్రతుకుతావు. క్రీస్తులోనే బ్రతుకుతావు. నువ్వు ఎగిరి మేఘమెక్కి ధన్యత ఉంటుంది. నిత్యమైన తీర్పు అనేది ప్రియ సహోదరులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఈ దినాన ఏం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తున్నావా? ఈ లోక సంబంధించిన పాపములు ఏమైనా చేస్తున్నావా? కాబట్టి ఒకసారి గమనించు, నువ్వు ఎంతవరకు ఏమైతే చేసి ఉన్నావో, ఎటువైపు తప్పులు చేసి ఉన్నావో, ఈ తప్పులన్నీ కూడా, ఈ పాపములన్నీ కూడా అడగబడకపోతే నువ్వు ఆయన యొక్క తీర్పులో లెక్కింపబడతావు. ఒకనొక సందర్భం నీకు వస్తుంది, నువ్వు ఆయన యందు ఉండి ఆయన ముందు నిలబడి నువ్వు తీర్పుడికి అర్హుడు అవుతావు. ఎందుకంటే ఆయన తీర్పు తీస్తాడు, నీకు శిక్ష విధించడం జరుగుతుంది. కనుక ఈ దినాన నువ్వు శిక్షగా అర్హుడు అవుతావో, క్రీస్తు సంబంధం అవుతావు. ఒక్కసారి గమనించు ఈ సహోదరి, ప్రతి నిమిషము కూడా మనం ఆలోచించింది గ్రహించండి. ఈ లోకం ఉన్నంత వరకు కూడా పాపం వైపు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఇంకా ఎక్స్ట్రా మనం చూసినట్లయితే. కానీ ఈ దినాల్లో నీవు గమనిస్తే దేవునితో నువ్వు ప్రయాణం చేయగలిగితే నువ్వు దేవునిలోనే, నీకు ఇప్పుడు తెలిసిన ఉపదేశమే కాదు, ఇప్పుడు తెలిసిన జ్ఞానము కాదు, క్రీస్తు యొక్క జ్ఞానమే ఇంత తెలుసు నీకు. కాబట్టి ఈ దినాన్ని మనం గమనించినట్లయితే సంపూర్ణ మొగటకు నువ్వు ఎంతవరకు సిద్ధముగా ఉన్నావు? సంపూర్ణ మొగటకు నువ్వు ఎంతవరకు సిద్ధంగా ఉన్నావు? అయితే ప్రాథమిక బోధనలను నేర్చుకున్న తర్వాత మరింత యవనస్తురాలైనా, యవన స్త్రీ అయినా, సహోదరుడైనా సరే, నువ్వు ఈ దినాన ఎంత సిద్ధముగా ఉన్నావు క్రీస్తుతో వెళ్ళడానికి, క్రీస్తును చూడడానికి, క్రీస్తులో జీవించడానికి? ఈ లోక అంశాలు నీతో పాటు రావు. ఈ లోక తలంపులు నిన్ను పాపంలో నడిపిస్తాయి. ఈ లోకపు ఆలోచనలు నిన్ను నరకానికి తీసుకెళ్తాయి. కానీ దేవునితో నీ ఆలోచన ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ దినాన మరి ఒక్కసారి గమనించు, ప్రాథమిక విషయాలపై ఎక్కువగా సమయం గడపడం కాకుండా మరింత లోతైన విషయాలను, బోధన అభ్యసించాలి. లోతైనగా అభ్యసిస్తే నీవు దేవుని గురించి బాగా తెలుసుకోగలుగుతావు. నీవు నీ తోటి సహోదరులనే రక్షించగలుగుతావు. నీకు జ్ఞానము ఉందనే కాదు, ఈ జ్ఞానము దేవునిచ్చిన జ్ఞానముగా చూసుకోవాలి, భావించాలి. అంతే తప్ప నాకు జ్ఞానం ఉంది కదా, నాకంటే తెలివైనడు ఎవరు లేడు అనే ఒక్క మాట మాత్రం ఆలోచించుకో. అహంకారికి మాత్రం ఉండవద్దు. ఎందుకంటే దేవుడు ఇవ్వకుండా నీకు ఏదో రాదు కదా. నువ్వు ఈ లోతైన విషయాలను తెలుసుకోగలిగితే, ఈ క్రీస్తు యొక్క మూలోపదేశములను తెలుసుకోగలిగితే, ఏది విశ్వాసమును నీలో ఉంటే, బాప్తిసమును నువ్వు పొందుంటే, హస్త నిక్షేపణ అనే వరము కూడా వస్తాయి. కనుక మృతుల పునరుద్ధరణ సందర్భంలో కూడా నువ్వు ఎత్తబడతావు, నీ కుటుంబం కూడా ఎత్తబడుతుంది క్రీస్తు యొక్క రాకడ సమయంలో. కనుక నిత్యమైన తీర్పు కూడా ఉంటుంది. నువ్వు గమనించు, ఈ లోకంలో నేను ఏది చేసినా సరే నన్ను ఎవ్వరేమనలేరు కదా అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. క్రీస్తు యొక్క రాకడ సమయంలో నువ్వు ఎత్తబడతావు. నువ్వు ఎత్తబడిన తర్వాత నీకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో
నువ్వు నరకానికి వెళతావో పరలోకానికి వెళ్తావో నువ్వు చేసే విషయాలపైనే నీకు ఆధారపడి ఉంటుంది. కనుక ఈ దినాన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో ప్రయాణం చేయండి. నేను చర్చికి వెళ్తున్నాను వస్తున్నాను అన్న అంశం పైన కాదు, నేను క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తులోనే జీవించాలి అనే అంశము గుర్తుంచుకోండి.